హలో ఆకాష్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ సర్కార్ నౌకరీ తర్వాత ఇప్పుడు కలవడం జరిగింది. మీతోని మీ సినిమా గురించి మాట్లాడడం కన్నా అసలు సినిమా అనే టాపిక్ మాట్లాడితేనే మీ ఐస్లో కొంచెం ఆ గ్లో కనబడుతూ ఉంటుంది. తెలుగు సినిమా లేకపోతే వరల్డ్ సినిమా దేని గురించి మాట్లాడినా ఒక సినీ ఫైల్లో మాకు కనబడుతూ ఉంటారు. బట్ హౌ కనెక్టెడ్ యు ఆర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టు టిల్ ద డే సినిమా అనగానే? అంటే చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఎక్స్పోజర్ దొరకడంతో ఈ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసింది నన్ను. రైట్. అంటే బికాస్ ఆఫ్ మమ్మీతో తిరగడం కానీ అటు ఇటు, లేకపోతే మీ బీయింగ్ పర్సనలీ అ ఫ్యాన్ ఆఫ్ సినిమా అండ్ మన ఫేవరెట్ స్టార్స్ వాళ్ళ సినిమాలు చూస్తూ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చిన్నప్పటి నుంచి ఉంది. సో ఐ థింక్ ఆర్టిస్ట్ కంటే ముందు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సినిమా. రైట్. సో ఏదైతే గ్లామరస్ వరల్డ్ ఉందో మనందరం ఫ్యాన్స్ దీనికి. సో ఐ థింక్ అక్కడ మనందరం ఒక దట్స్ వేర్ వేర్ కనెక్టెడ్ అనిపిస్తుంది. అండ్ దెన్ వాట్ ఎవర్ వీ చూస్ ఇన్ జాబ్స్ సినీ ఇండస్ట్రీలో దట్ మైట్ బీ డిఫరెంట్, కానీ ఆ లవ్ ఫర్ సినిమా అనేది ఒకటే అనిపిస్తుంది నాకు. సో యాజ్ యూ సెడ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ హోల్ సినీ ఫీల్డ్. అంటే ఒక ఆడియన్గా మీరు ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు సినిమా చూసినప్పుడు మీకు నచ్చిందా లేదా అనేది కొంచెం ఈజీగా జడ్జ్ చేస్తారు కదా, మమ్మల్ని సాటిస్ఫై చేసిందా లేదా ఈ సినిమా అని. బట్ వెన్ టర్న్స్ ఇంటూ అన్ యాక్టర్, సర్కార్ నౌకరీ కానీ ఇప్పుడు కొత్త మలుపు కానీ, ఈ జడ్జిమెంట్లో ఏమాత్రం కొంచెం అటు ఇటు జరుగుతుందా? ఎందుకంటే యాక్టర్గా ఒక సినిమా అంతా మీరే జర్నీ చేస్తారు, స్టోరీ కొంచెం ఎవాల్వ్ అవ్వచ్చు, మనం అనుకునేది కొన్నిసార్లు ఆ థాట్స్ స్క్రీన్ మీదకి రావచ్చు రాకపోవచ్చు. అప్పుడు ఎలా జరుగుతుంది? నా మైండ్ స్టేట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆడియన్గా కాకుండా ఒక యాక్టర్గా? తీసుకునే ముందు ఒక ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదివినప్పుడు రెండు విధాలుగా చూస్తాను. ఇందులో ఆర్టిస్ట్గా నాకు ఎలా అనిపిస్తుంది, ఆడియన్స్ ప్రకారంగా కూడా ఇది ఆడియన్స్గా నేను అసలు చూద్దాం అనుకుంటాను ఈ సినిమా థియేటర్లో అనేది. అది కూడా ఒక చిన్న రకమైన క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఆర్టిస్ట్గా తీసుకున్న తర్వాత ప్రతిసారి ఆ క్యాలిక్యులేషన్ ఉంచుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మన పర్ఫార్మెన్స్ నచ్చినట్టు చేయడం, మన డైలాగ్ డెలివరీ నచ్చినట్టు చెప్పడం, లేకపోతే మొత్తం ఈ స్క్రీన్ ప్లే ఏదైతే చూస్తాం, స్క్రీన్ ప్లే మీద పెద్దగా హీరోయిన్స్కి అంత కంట్రోల్ లేకపోయినా ఎంతవరకు మన కంట్రోల్లో ఉంది, ఎంతవరకు మనం ఆడియన్స్ని ఆకట్టుకోవచ్చు అనే క్యాలిక్యులేషన్ అయితే నడుస్తూనే ఉంటుంది. కానీ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ ఎవ్రీథింగ్ స్క్రిప్ట్లో, కానీ యాక్టర్గా ఆ జాబ్ చేయాలి. సో మనం యాజ్ అన్ ఆడియన్స్ మేబీ నాకు కొన్ని డైలాగులు నచ్చకపోవచ్చు సినిమా, కానీ యాజ్ అ జాబ్ ఇన్ దాట్ మూవీ నేను సైన్ చేశాను కాబట్టి కొన్నిసార్లు డైరెక్టర్ విజన్ ఫాలో అయిపోవాలి. ఎందుకంటే మనం వీ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అప్పుడప్పుడు మనం ఆడియన్స్లో ఆలోచించినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందని మనకు అనిపిస్తుంది. అది కరెక్టా రాంగ్గా టాపిక్ కాదు, అది మనకు అనిపిస్తుంది, డైరెక్టర్కి ఇంకొకటి అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ విజన్ నమ్మి వెళ్ళిపోవడం కూడా జరిగే సన్నివేశాలు ఉంటాయి. సో ఐ ఫీల్ లైక్ ఆ స్పేస్ అయితే ఉంచుకోవాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంచుకోవాలి, ఆ డైరెక్టర్ మీద ట్రస్ట్ ఉంచుకోవాలి. సో కొలాబరేటివ్ ఎఫర్ట్ అయినప్పుడు ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని మనకు నచ్చకపోవచ్చు, అది చాలా కామన్. అది హీరో హీరోయిన్కి నచ్చని చాలా చేస్తూ ఉంటారు. మేము చూస్తుంటాం, వింటూ ఉంటాం. బట్ మీరు సర్కార్ నౌకరీ సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు చెప్పేది ఏంటంటే బాగా స్ట్రాంగ్గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఆడియన్స్కి కాన్ఫిడెంట్గా ఆకాష్ యాక్ట్ చేయగలడు అనేది ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్, నాకు తెలిసి సర్కార్ నౌకరీ చూసేసిన ప్రతి ఒక్కరు కూడా మీ పర్ఫార్మెన్స్కి చాలా ఎక్కువ అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది. దవే అంటే మోర్ ఓవర్ మనం కమర్షియల్గా మాట్లాడడం కన్నా ఒక కంటెంట్ డ్రివెన్ సినిమాగా ఫస్ట్ సినిమాలోనే అంత సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి మీ క్యారెక్టర్ కాకుండా మళ్ళీ అదర్ షూస్లో మీరు ఎంటర్ అయ్యి ద వే యూ పర్ఫార్మ్, ఐ హోప్ ఆడియన్స్ అందరికీ ఆల్రెడీ అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఐ హోప్ టు, బికాస్ వాట్ వీ హర్డ్ అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ద పర్ఫార్మెన్స్ మీరు కావట్లేదంతా. సో కొత్త మలుపుకి అది ఎంతవరకు దాన్ని పుష్ చేసుకుని దాన్ని ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేశారు ఈసారి? సో యాజ్ అ రోల్ అంత ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు ఇది. జస్ట్ రోజు చూసే మన కాలేజ్ బాయ్స్ అలా ఉంటారు, అలా ఉన్న రోల్ ఒకటి. అండ్ చాలా నన్ను నేను చూపించుకున్నా, అంటే నేను చాలా సరదాగా ఉంటాను బయట. సర్కార్ నౌకరీలో ఐ హ్యాడ్ టు బి వెరీ ఇంటెన్స్, వెరీ ఇంట్రోవర్టెడ్, అందరు నన్ను తిడుతూ ఉంటే నేను కామ్గా ఉండడం, అలాంటి పర్సనాలిటీ. ఇందులో ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యా, నాకు అనుకున్నది నేను చేస్తాను, నాకు అనుకున్నది నేను చెప్తాను, నన్ను ఎవడో ఏం చేయలేడు అని అలాంటి ఫ్రీ క్యారెక్టర్ బేసికలీ. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ఫ్రీగా పర్ఫామ్ చేసే స్కోప్ ఉండింది, ఇంకా ఎక్కువ ఆలోచించకుండా. అండ్ అందులో యాస ఉండింది, ఇందులో నేను నార్మల్గా సిటీ వాడు మాట్లాడినట్టు మాట్లాడాను. సో అలా ఆ చిన్నవి చూస్తే దిస్ వాజ్ రిలేటివ్లీ మోర్ ఈజీ టు డూ. అంటే ఏ క్యారెక్టర్ ఈజీ కాదు చేయడం కెమెరా ముందు, కానీ కంపేర్ చేస్తే ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఇది కొంచెం బ్రీజీ, ఇది కొంచెం లైట్, అండ్ అందరూ రిలేట్ అయ్యే రకం. నాట్ ఎవ్రీ వన్ మైట్ రిలేట్ టు అ విలేజ్ క్యారెక్టర్ లేదా
నాట్ ఎవ్రీ వన్ మైట్ రిలేట్ టు అ సోషల్ ఇష్యూ క్యారెక్టర్ లేదా. ఇది ఎలా ఉంటుందంటే నేను జీవితంలో రోజు చూసే మనుషుల్లాగే ఉంటుంది ఈ క్యారెక్టర్. సో దిస్ వాజ్ మోర్ ఫన్నీ, దిస్ వాజ్ మోర్ బ్రీజీ, లైట్, సింపుల్. మీకేమైనా అలాంటి అంటే మెమరీస్ ఉన్నాయా సార్? అంటే ఒక విలేజ్లోకి వెళ్ళి అలా ఎంజాయ్ చేయడం కానీ? అండి అంటే చిన్నప్పుడు నేను పుట్టి పెరగడం అంటే 2-3 ఏళ్ళు, పుట్టింది గుంటూరులో. ఓకే ఓకే గ్రేట్. సో ఆ గుంటూరు మొత్తం విలేజ్ కాకపోయినా ఒక టౌన్ లాంటి ఫీలింగ్. సో అక్కడ చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అక్కడ ఉంది. అండ్ మా వాళ్ళతో రకరకాల చోట్లకి వెళ్ళేవాడిని, తెనాలి కానీ లేకపోతే విజయవాడ కానీ. ఇప్పుడైతే అన్ని డెవలప్ అయిపోయాయి అనుకోండి. అప్పట్లో అయితే దే యూస్ టు గివ్ అ విలేజ్ ఫీలింగ్ ఉంది బ్యాక్ దెన్ అక్కడ. సో అంత అవే కూడా కాదు నేను, మరీ అంత క్లోజ్ కూడా కాదు. ఎందుకంటే పెరిగినంత హైదరాబాద్, నేను సిటీలో పెరిగిన వాడిని. కానీ ఎప్పుడు కూడా ఆ టచ్ పోకుండా లేదు. అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ సమ్ కనెక్షన్ టు దట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. అక్కడ మా రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళడం కానీ. సో ఐ వాజ్ నెవర్ డిటాచ్డ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్. సో ఏది కొత్తగా అనిపి, ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఏది కొత్తగా అనిపించలేదు. అమ్మో ఏంటిది విలేజ్లో ఎలా ఉంటారు ఇవన్నీ కాకుండా ఇట్ ఫెల్ట్ వెరీ న్యాచురల్. అంటే అండ్ నేను కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటా. అలాగే నాకు ఏ లొకేషన్తో ఏ సినారియోతో అంత పట్టింపులే ఉండవు, నాకు ఇలాగే ఉండాలి అని. సో ఇట్ వాజ్ వెరీ ఎంజాయబుల్ ఫర్ మీ. గ్రేట్. బట్ సంథింగ్ ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే మీరు కొత్త మలుపు జర్నీ మొత్తంలోని ఆ కోనసీమ సైడ్ మొత్తం షూట్ చేశారు కాబట్టి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఆ విలేజెస్లోని వాళ్ళ అంటే బిహేవియర్ కానీ లేకపోతే ద వే దే లవ్ అయితే ఎనీథింగ్ ఆ విలేజ్ వైబ్ ఏది బాగా రిమెంబర్ అయిపోయింది ఇంక ఇప్పటికీ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా? ఒక్కటి ఫస్ట్ థింగ్, మన ఫస్ట్ టైం ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్లు చాలా కొత్తగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు కానీ, అక్కడ మాట్లాడే విధానాలు కానీ, అక్కడ వాళ్ళు పాటించే కస్టమ్స్ కానీ ఏదో ఒకటి అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. నేర్చుకుంటూ ఉంటాం. ఓకే ఇది ఒక ప్రపంచం. అండ్ మన ఇండియాతో ఉన్న అడ్వాంటేజ్ అంటే అదే స్టేట్లో సిటీకి చాలా తేడాలు ఉంటాయి. వాళ్ళ ఆలోచించే విధానాలు కానీ, వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ. అండ్ గోదావరి వాళ్ళకి మంచి కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటుంది. అది నేర్చుకోవడం చాలా, అంటే నేనైతే డైలాగులు ఉంటాయో, నా క్యారెక్టర్ ఏంటంటే సిటీ నుంచి వచ్చిన వాడే. సో వాడు మాట్లాడే విధానం అంతా సిటీలో ఉన్నా, అక్కడ మిగతా క్యారెక్టర్స్ ఏవైతే విలేజ్ బేస్డ్ ఉన్నాయో వాళ్ళ యాస వినడం కానీ, వాళ్ళ కామెడీ టైమింగ్ విన్నా కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అది చాలా కొత్తగా. సో చాలా నేర్చుకోవచ్చు అందులో నుంచి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎంత ఎక్స్ప్లోర్ చేశానంటే అక్కడ ఫుడ్ రకరకాల ఇన్ని చేపల పేర్లు ఉంటాయని నాకు అసలు తెలియదు అక్కడ. అండ్ ఆ ప్రాన్స్ ఐటమ్ కానీ చాలా అసలు ఏంటి ఏం బాబు ఇది ఎప్పుడు ట్రై చేయలేదంటే ఇప్పుడు ట్రై చేయలేదండి, ఇది ఒకసారి తిని చూడంటే అమ్మా ఏంట్రా అనిపించేది అసలు. సో ప్రతిది చిన్న చిన్న వాళ్ళ కామెడీ టైమింగ్ నుంచి, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ టెంపుల్స్కి వెళ్ళడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ యా అండి. అండ్ మా డైరెక్టర్ కూడా అక్కడ వాడే. సో ఆయన రాసే మాటల్లో కూడా మీకు అది అట్టించి కనపడుతుంది కోనసీమ మాట్లాడుకునే విధానాలు. మాకెందుకు అది హీరోయిన్ క్యారెక్టర్లో కొంచెం ఎక్కువ పెట్టారు, భైరవి క్యారెక్టర్లో అది కొంచెం అట్టించి ఎక్కువ కనబడుతుంది. మీరు కొంచెం సెటిల్గా ఉంది ఎందుకంటే సిటీ నుంచి ఊళ్ళోకి వచ్చారు కాబట్టి. సో క్యారెక్టర్ అది ఆ డిఫరెన్స్ చూపించడం చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ ఆ డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వీళ్ళ ప్రేమ ఎలా పుడుతుంది, ఏ మలుపుతో పుడుతుంది అనేది ఒక కోర్ ఎలిమెంట్ సినిమాది. సో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఆ క్యారెక్టర్ అక్కడ పుట్టి పెరగడంతో ఆవిడ డ్రెస్సింగ్ నుంచి, ఆవిడ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నుంచి, ఆ ఫ్రెండ్ సర్కిల్లో జరిగే వాళ్ళ బ్యాంటర్ ఇదంతా చాలా వెరీ నేటివ్ అదంతా. అండ్ ఆ నేటివిటీలో సడన్గా ఈ హీరో క్యారెక్టర్ వచ్చి వీడంతా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఓకే నా చుట్టుపక్కల ఏంట్రా ఇలా ఉంది అని. ఓకే సో అంటే నార్మల్గా సార్ అంటే తెలుగు సినిమా లిబర్టీ తీసుకుంటాం ప్రతి సినిమాకి కూడా. అండ్ అలాగే రిలేషన్స్లో కూడా ఇప్పుడు మీరు బావ మరదలు అనే జర్నీ మాకు సినిమాలో చూపించబోతుంది. బట్ వాట్ వాజ్ ద రియల్కి మీరు చెప్పగలిగితే మీ లైఫ్లో కూడా అలాంటి బాండ్స్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి మీరు? అంటే జీవితంలో మరదలు కనెక్షన్ అంటే ఏం లేదండి. అంటే మనం సిటీలో పెరిగిన తర్వాత హైదరాబాద్ లైఫ్ స్టైల్లో మరదలు అనే స్టోరీ ఎక్కువ, చాలా రేర్ అసలు. విలేజెస్ టౌన్స్లో ఎస్ ష్యూర్. అండ్ ఆ బాండ్కి ఉండే వాల్యూ కానీ, ఆ బాండ్ ఎంత కామన్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈవెంట్స్. కానీ చిన్నప్పటి నుంచి సినిమాల వల్ల మనకు కొత్తగా అనిపించదు ఈ రిలేషన్ ఏదైతే ఉందో. సినిమాల్లో చాలా చూసాము మనం, మెగాస్టార్లు చేయడం చూసాం, వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు చేసాం.
సో మనకి ఏమర్థం అవుద్ది, ఈ రిలేషన్ ఏదైతే ఉంటుందో బావ మరదల మధ్యన ఇట్స్ అ వెరీ స్పెషల్ రిలేషన్. ఎస్ అదే నిజ జీవితంలో సిటీ వాళ్ళకి అలవాటు లేకపోయినా సినిమాల్లో చూసి చూసి అది కామన్ అయిపోయింది ఆ రిలేషన్ అనేది. సో ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో ఎంత కొత్తగా చూపించచ్చు ఆ రిలేషన్, ఓకే ఎంత ఎందుకంటే కొట్టుకుంటూ ఉంటారు ఈ క్యారెక్టర్స్. ఎందుకంటే ఎవరు తగ్గరు, నేను తగ్గనంటే నేను తగ్గనంటుంది హీరోయిన్. సో ఆ రిలేషన్, సో మీరు అడిగినట్టు రియల్ వర్సెస్ రీల్, నేను ఇప్పటిదాకైతే ఓన్లీ రీల్ చూసా. సో రియల్లో నాకు అలాంటి సన్నివేశాలు జరగలేదు నాకు. అసలు నాకు ఏమైనా మరదలు ఉందా కూడా అంటే నార్మల్గా ఎప్పుడు కూడా ఎవరు వచ్చి మాట్లాడుతున్నా కూడా మేము తప్పకుండా సునీత మ్యామ్ టాపిక్ తప్పకుండా తీస్తూ ఉంటాం. తీస్తున్న ప్రతిసారి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే మేడం గురించి మాకన్నా మీరు ఎక్కువ మాట్లాడి ట్రై చేస్తూ ఉంటారు. బట్ సర్కార్ నౌకరీ టైంలో మేడం కూడా ఒక సునీత మేడం సన్గా కాకుండా ఆకాష్గా ప్రతి ఒక్కరు గుర్తించాలి, ఆ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది. ఫర్ పర్సనల్ ఎవరికన్నా అది ఉంటే చాలా బెస్ట్ సార్. బట్ సర్కార్ నౌకరీ తర్వాత మీకు ఆ ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది ఎంతవరకు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ చేసుకోగలిగారు, అదేమో అబ్జర్వ్ చేశారా సార్? తెలుసుకోవడానికి అయితే ట్రై చేశానండి. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవరైనా ఒక సినిమా బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవాలని ఉంటుంది. ఫస్ట్ వెళ్ళేది ఏం చేస్తాం, యూట్యూబ్లో వెళ్ళి రివ్యూలు చూస్తాం. రైట్, కరెక్ట్. వాట్ ఆర్ పీపుల్ టాకింగ్ అబౌట్ దిస్. ఎస్, మూవీ గురించి చెప్పారు, ఓకే. మూవీ తర్వాత నా పర్ఫార్మెన్స్ గురించి. సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటారు, కొంతమంది చాలా బోరింగ్. సో ఇదైతే ఉంటుందో అన్నీ వస్తూ ఉంటాయి మీకు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్, అదే ఆర్టిస్ట్ల ఒక స్టార్ కాదు, స్టార్ పక్కన పెట్టేద్దాం. అసలు స్టార్ అనేది జనాలు చేస్తారు మన పర్ఫార్మెన్స్ నచ్చితే. సో ఆర్టిస్ట్గా నేను అట్లీస్ట్ నమ్మించాను దట్ నా పర్ఫార్మెన్స్లో ఒక వాల్యూ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది అనే దాని మీద. బట్ యా అండి, మోస్ట్లీ అంతే. యా, బట్ దానికి ఏమైనా రూట్ మ్యాప్ ఉంటుందా సార్? అట్లా ఏమి ఉండదా? అంటే థాట్స్ ఏమన్నా ఎలా చేస్తే మనకి ఆకాష్గా ఇంకా మనకి ఎక్కువ ఐడెంటిటీ వస్తుంది, మళ్ళీ ఇంకా ఆడియన్స్ ఎలా ఇంకా బాగా ఈజీగా రిజిస్టర్ చేసుకోగలరు, ఇలాంటివి ఏమి ఉంటాయా? వన్ ఇస్ త్రూ యువర్ పర్ఫార్మెన్సెస్, వన్ ఇస్ త్రూ వాట్ యూ డూ అవే ఫ్రమ్ యాక్టింగ్. ఈ రెండు వేలు కనెక్ట్ అవుతాం కదా, మన సోషల్ మీడియా ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఫ్యాన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాం అని ఒకటి. కరెక్ట్. అండ్ సినిమాల్లో మీరు చేసే రోల్స్ బట్టి ఇంకో కనెక్టివిటీ అది. రైట్. సో ఒక స్టార్లో ఎదగాలంటే ఈ రెండు డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ 100% ట్రై గివింగ్ మై 100% ఇన్ ద రోల్స్. అలాగే రోల్ బయట కూడా ఏమైనా ఇంటరాక్షన్ విత్ పీపుల్, ఐ వాంట్ టు షో మై సెల్ఫ్. అక్కడ గోపాల్ సర్కార్ నౌకరీలో ఒకడు, నిజ జీవితంలో ఆకాష్. సో రెండు విధాలుగా కనెక్ట్ అవుతుంది. సో రోడ్ మ్యాప్ అంటూ ఐ ఫీల్ లైక్ అది స్టెప్ బై స్టెప్ ఏది వస్తే అది నావిగేట్ చేసుకుంటూ వెళ్ళడం అయింది. అంటే ఆర్ అట్లీస్ట్ దట్స్ మై మెథడ్. నేను ఒక ప్లాన్ వేసుకుని ఇది ఫాలో అయిపోదాం అన్నట్టు ఇప్పుడు చేయలేదు దానికైతే. జస్ట్ మనం రీకలెక్ట్ చేసుకుందాం సార్. సినిమా టైటిల్ పేరు కొత్త మలుపు కాబట్టి, సో మనం అందరం కూడా అంటే మీరు నార్మల్గా ఇప్పుడు సింగర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నామని అంటే మీకు సింగింగ్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో వినో. బట్ అక్కడి నుంచి ఒక కొత్త మలుపు యాక్టర్గా టర్న్ అవుతున్నప్పుడు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఫ్యామిలీలో కానీ అవుట్ సైడ్ పీపుల్స్లో కానీ? ఆ కొత్త మలుపు మీ లైఫ్లో ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్ అంటూ నాకు తెలిసి నాకంత నాలెడ్జ్ ఓకే ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే గత కరోనా నుంచి ఐ స్టార్ట్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి. అప్పటి నుంచి మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరగడం అంతా జరిగింది. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీలో మీరు అడిగినట్టు నా ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే, వాళ్ళు సినిమాలాగా చూస్తారు. ఓకే వీడికో జాబ్ వచ్చింది, వీడికో రోల్ వచ్చింది సినిమాలో, గుడ్ వీడు చేస్తున్నాడు అనేది దాని మీదే ఫోకస్ ఉంటుంది. అది అంతే తప్ప వాళ్ళు ఎక్కువ ఆలోచించరు దాని గురించి. నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తుందిరా భయ్యా సినిమా, ఎంతసేపు ఆగలరా అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ టాపిక్లే ఉండవు. అంటే నాకు మమ్మీకి ప్రతి చిన్నది డిస్కస్ చేయడం అలవాటు, నేను మమ్మీకి లాగా. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆల్ దే కేర్ అబౌట్ ఇస్ ఆర్ యూ హ్యాపీ విత్ ద రోల్, నువ్వు చేసే పని నీకు నచ్చుతుందా, అండ్ నువ్వు చేసే పని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత నీ ఐడెంటిటీ ఎలా బయటకు వస్తుంది అనే దాని మీద ఫోకస్ ఉంది. సార్ లైఫ్లో మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా కొత్తగా మనకి పుల్ బ్యాక్ చేసే వాళ్ళు ఉంటారు, పుష్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా డెబ్యూటెంట్గా మీ సైడ్ నుంచి చూసుకుంటే అసలు బ్యూటిఫుల్ ఎప్రిషియేషన్ మనకి సపోర్ట్ కానీ మొత్తం అంతా కూడా బాగా వచ్చింది, అండ్ రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ నుంచి ఇవన్నీ జరిగాయి. బట్ అది దాటిపోయిన తర్వాత ఆడియన్స్గా ఇంకా మీరు డెబ్యూటెంట్ కాదు, బట్ మీకు యాక్టర్గా ప్రతి సినిమా ఒక డెబ్యూటెంట్ లాగే అంత బాగా మీరు వర్క్ చేయాలి, జనాలు తీసుకురావాలి. సో ఆ కంపారిజన్ ఏం చూసారు సార్? సర్కార్ నౌకరీకి మీ సర్కిల్ ఉన్న ఆ బబుల్ని ఇప్పుడు కొత్త మలుపుకి వచ్చినప్పటికి ఆ బబుల్ని ఎలా అడాప్ట్ చేసుకోగలిగారు? ప్రాజెక్ట్ ట్రీట్ చేయడం అండి. ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్లో ట్రీట్ చేయడం ఒకటి,
మీరు అన్నట్టుగా ఏదైతే ప్యాషన్ నేను సర్కారు నౌకరీలో పెట్టానో అది మేబీ న్యాచురల్గా నాకు సెకండ్ ప్రాజెక్ట్ రాకపోవచ్చు, అంతే ప్యాషన్. ఎందుకంటే ఫస్ట్లో ఉన్న భయాలు కానీ ఫస్ట్లో ఉన్న ఎక్సైట్మెంట్ కానీ అది అలాగే క్యారీ ఆన్ అవుద్దన్న రూల్ లేదు. కానీ యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ షుడ్ ఫోర్స్ అసలు ఓకే ప్రతి ప్రాజెక్ట్ని అంతే వాల్యూతో అంతే ఇంట్రెస్ట్తో ప్రతి సీన్ అంటే సెట్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి డైలాగ్ బాగుందా అనే స్టేజ్కి ఆ ప్రయత్నం పెట్టకపోతే, ఎందుకంటే ఇదంతా ఆడియన్స్కి సంబంధం ఉండదు ఈ ప్రాసెస్ వీటన్నిటితో. ఆడియన్స్ ఓన్లీ వాంట్స్ యూ టు గివ్ 100%. కరెక్ట్ అంతే. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి థియేటర్కి వస్తారు, థియేటర్కి ఎందుకు రావాలి వాళ్ళు? హాయిగా ఇప్పుడున్న సర్వీస్లతో అయితే హాయిగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ట్రీటింగ్ దట్ ప్రాజెక్ట్ విత్ వాల్యూ ఎవ్రీ సింగిల్ టైమ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ. అండ్ మనది మనం గుర్తు చేసుకోవాలి, అవకాశం ఇచ్చిన వాళ్ళని అండ్ అవకాశం వచ్చినప్పుడు అది అంత ఇంపార్టెన్స్తో చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దీస్ ఆర్ 2 డిఫరెంట్ వరల్డ్స్. సర్కార్ నౌకరీ టీము, ఈ టీము మొత్తం. అండ్ ఇద్దరు చాలా బాగా చూసుకున్నారు సెట్ మీద. కానీ ఇది కొంచెం సరదా ఫిల్మ్ అయ్యేసరికి ఏంటంటే చాలా సరదాగా వెళ్ళిపోయింది సెట్ అంతా. ఇక్కడ కొంచెం ఏడుపు పెడబులు ఉండే సీన్లు ఎక్కువ అప్పుడప్పుడు అట్మాస్ఫియర్ కూడా అలా అయిపోద్ది ఇది. సో ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నావిగేట్ చేసుకుంటూ యూ షుడ్ బి లైక్ వాటర్ అంటారు కదా, ఫ్లూయిడ్గా ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోవాలి. కానీ అంతే ఇంపార్టెన్స్ అంతే వాల్యూ ప్రతి ప్రాజెక్ట్కి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సార్ మీరు మాట్లాడుతుంటే ఒక రెగ్యులర్ ఒక 25 ఏజ్ ఉన్న అబ్బాయి ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత రియాలిటీలో మాట్లాడుతారో అలా మాట్లాడుతూ ఉంటారు. బట్ అంటే ఎలా ఇది పాసిబుల్? అంటే అప్బ్రింగింగ్లోనే చిన్నప్పటి నుంచి ఇది రియాలిటీకి చాలా దగ్గరగా ఉండడం వల్ల, లేకపోతే ఏదున్నా ఓవర్ ద టాప్ ఏది చెప్పకూడదు ఈజ్ వాట్ ఐ ఎంత ఉంటే అంత చెప్పడం అనేది ఈజ్ సంథింగ్ ఐ గ్రూ అప్ విత్. నేను ఇప్పుడు అమ్మ సినారియో కూడా తీసుకున్నా కూడా ఆవిడ ఇంటర్వ్యూలో ఏది ఎక్కువ చేసి మాట్లాడడం కానీ తక్కువ చేసి మాట్లాడడం, ఏది ఉంటే అంత మాట్లాడడం మన. అండ్ ఐ ఫీల్ లైక్ ఐ వాల్యూ దాట్ అ లాట్. ఇప్పుడు నేను సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనం ఒక యాక్టర్కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ గారి ఇంటర్వ్యూలు చూస్తే నాకు చాలా ఇష్టం. ఓకే. మహేష్ గారు ఎలా ఉంటారు ఇంటర్వ్యూల్లో, అసలు సూట్గా ఒక లైన్ ఇస్తాడు, ఆ లైన్ వైరల్ అయిపోతుంది. ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. అండ్ ఆయన ఒక కామెడీ టించిస్తాడు ఆ వెటకారం అంతా. సో అది ఎందుకు కనెక్ట్ అవుతుంది మనకి, ఎంత ఉంటే అంత అలా. సో ఒక రకమైన రియాలిటీలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఏదన్నా ప్రాక్టికల్గా ఉందాం అంతే. ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను ఎంతైనా చెప్పుకోవచ్చు కెమెరా ముందు, కానీ నా మైండ్లో అది కూడా తెలుసు, నేను ఎంత చెప్పినా ఆడియన్స్ నమ్మాలి కదరా ఫస్ట్. సో అలాంటి రియాలిటీ చెక్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ మాట్లాడడం అనేది. మీరు చిన్నప్పటి నుంచి సినిమాని బాగా ఎంజాయ్ చేస్తూ ఆ సినిమాల నుంచే సగం యాక్టర్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇవన్నీ నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఆయన ఫిల్మోగ్రఫీని చూస్తేనే అంత వెస్టర్న్ యాక్టర్గా ఎలా టర్న్ అయ్యారు అనేది మీరు తెలుసుకోవడం జరిగింది. బట్ మీరు సర్కార్ నౌకరీ ఆ ప్రమోషన్స్ టైంలో ఆయన కలిసినప్పుడు ఆయన సునీత గారి కన్నా ఎక్కువ ఆకాశ్ ఇంకా మంచి పేరు రావాలి అన్నప్పుడు ఇట్స్ లైక్ ఏ సర్కిల్ కదా సార్, ఏ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ సర్కిల్ కంప్లీట్ అయిపోయినట్టు లైఫ్కి. సో దట్ మూమెంట్ పర్టికులర్లీ హౌ యూ ఎంజాయ్ ఒక యాక్టర్గా మీరు టర్న్ అయ్యి ఒక పాయింట్కి ఏంటంటే మైండ్ గ్రే అయిపోద్దండి. అలాంటి స్టార్ ప్రెజెన్స్ మీ పక్కన ఉన్నప్పుడు ఏంటంటే ఏది మన మైండ్లోకి రాకుండా, నేను అలా ఉన్నాను, నేను చూడడానికి బాగున్నాను, నా చేతులు ఎలా ఉన్నాయి, అదొక అన్కంఫర్టబుల్ పొజిషన్ కదా. అదొక ఏంటంటే అదొక యూఫోరియా. అలాంటి స్టార్ మన పక్కన. అండ్ ఆయన ఒప్పుకోవడం కూడా, సరే మమ్మీ గారు తెలుసు ఆయనకి, సరే ఒక ఆబ్లిగేషన్గా చేస్తున్నారు ఆయన మా కోసం. అండ్ ఇట్స్ జస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆయన నన్ను పిలిచి అక్కడ పక్కన కూర్చోబెట్టి నా ట్రైలర్ చూసి నా కాఫీ తాగిచ్చి అది. సో ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్ ఆ మూమెంట్కి. సో ఆ మూమెంట్లో ఏంటంటే ఇంకా అన్నీ క్లోజ్ అయిపోతాయి అలాంటి స్టార్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు. అండ్ ఎస్పెషలీ బీయింగ్ అ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, అంటే ఇదే సేమ్ థింగ్ నాకు మిగతా స్టార్స్ కలిస్తే రాకపోవచ్చు, ఎందుకంటే మేబీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అదర్స్. కానీ ఆ పాయింట్లో చిరంజీవి గారిని కలిసినప్పుడు అయితే ఐ కుడెంట్ బిలీవ్ ఇట్, ఏం జరుగుతుంది ఇక్కడ. సార్ ఆడియన్గా మీకు కొన్ని సినిమాలు నచ్చుతుంటాయి కదా, ఈ జోనర్ అనగానే నేను ఆడియన్గా పక్కా సినిమాకి వెళ్ళిపోతాం. బట్ యాక్టర్గా టర్న్ అయినప్పుడు అదే జోనర్ మీరు చేయడానికి రెడీ అవ్వకపోవచ్చు. అవును. సో అలాంటి ఏమైనా ఫేవరెట్స్ కానీ అలాంటి డూస్ డోన్స్ ఏమైనా ఉన్నాయా ఆడియన్గా యాక్టర్గా? నాకు మొన్న అబ్సెషన్ వచ్చింది. ఫ్యాంటాస్టిక్ కదా అసలు. అబ్సెషన్ కానీ తెలుగు సినిమాలో వస్తే ఇంట్రెస్ట్ నాకైతే చాలా చేయాలని ఉంటుంది, కానీ ఇవన్నీ వస్తాయి అప్పుడు. అసలు ఎవడన్నా దాన్ని ఫండ్ చేయడానికి రెడీగా ఉంటాడా, దాన్ని ఆడియన్స్ అలా రియాక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు అబ్సెషన్ వాడు తీసిన విధానంలో అంతే
అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేస్తారు. సో యాజ్ అన్ ఆడియన్స్ ఐ లవ్ అబ్సెషన్, యాజ్ అన్ ఆర్టిస్ట్ విల్ ఐ డూ అబ్సెషన్ ఇన్ తెలుగు అనేది చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా. సో అదే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ఈ క్యాల్కులేషన్స్, ఈ డివైడ్ ఏదైతే ఉంటుందో యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అన్ ఆర్టిస్ట్ వెళ్ళేటప్పుడు. సో మీరు అడిగినట్టు ఒకవేళ దర్స్ అ జాన్రా ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఎనీథింగ్ దట్ కెన్ కన్ఫ్యూజ్ యూ ఇన్ థియేటర్, నెక్స్ట్ ఏం జరుగుతుందా అని తెలియని స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ఐ ఆల్వేస్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దాట్. అండ్ ఇంకోటి అంటే ఐ ఆల్వేస్ వాంట్ టు ప్లే అ మ్యూజిషియన్. అంటే మనం చిన్నప్పటి నుంచి ఆషికీ టూలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ, కాబట్టి ఒక మ్యూజిషియన్ ప్లే చేద్దామని ఎప్పటి నుంచో పర్ఫెక్ట్ రాక్ స్టార్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది. బాగుంటుంది అవుట్ఫిట్ కానీ, లేకపోతే మాకు మీకు కనబడుతుంది పర్సన్ ఓకే, పర్ఫెక్ట్ ఆ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్. అండ్ ఐ ఫీల్ లైక్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నా కాబట్టి ఐ థింక్ దట్ కెన్ ఆల్సో యాడ్, ఇంకా న్యాచురల్ గా వస్తుంది, ఆడియన్స్ చూసినట్టు ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు. లేకపోతే గిటార్ పడికి. గ్రేట్ సార్. సో ఒక యాక్టర్గా కాకుండా ఆడియన్గా ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఫ్యాన్ మీరు ఏఆర్ రెహమాన్ గారికి. ఇది లాస్ట్ కూడా అడిగింది. సో ఫైనల్గా పెద్ది ఎలా అనిపించింది సార్? ద వే చూడలేదండి మీరు, బట్ సాంగ్స్ అయితే ఎంజాయ్ చేశారు కదా సాంగ్స్. బట్ మా తెలుగు ఆడియన్స్ కూడా నాకు రెహమాన్ గారి ఇప్పుడు ప్రతి కంపోజర్ ఇస్ వర్స్టైల్, అన్ని రకాల సాంగ్స్ కొడుతూ ఉంటారు. కరెక్ట్. అది మణి శర్మ గారైనా, రెహమాన్ గారిని, కీరవాణి గారైనా అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి. ఎస్ సార్. రెహమాన్ గారి పాటల్లో ఇప్పుడు రోబో ఒక ఆల్బమ్ ఉంటుంది, అలాగే రోజా ఒక ఆల్బమ్ ఉంటుంది. రైట్. నేను మోర్ కనెక్టెడ్ టు రోజా అనుకోండి రోబో కంటే. రోబో కూడా గ్రేట్ సాంగ్స్, గట్టి కొట్టినప్పుడు నాకు కొంచెం మెలడీ, నాకు కొంచెం ఆర్కెస్ట్రైజేషన్ కానీ ఇవన్నీ ఆ డైరెక్షన్లో వెళ్తుంటాయి. సో ఫస్ట్ టైం చిక్రీ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ డాన్స్ నెంబర్గా చాలా బాగుంది, బట్ విల్ ఐ కంపేర్ దట్ టు ఓజీ రెహమాన్? నో, నెవర్ నెవర్. రైట్, కరెక్ట్. సో అలా చూసుకుంటే అంత పెద్ద ఫ్యాన్ అవ్వలేదు నేను ఆల్బమ్కి, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ రెహమాన్ గారైనా, రెహమాన్ గారు మై హార్ట్. వినో సో కానీ కొన్ని ఆల్బమ్స్ రెహమాన్ గారు వింటే నేను అసలు మెడిటేషన్ ట్రాన్స్లోకి అలా. కానీ చిక్రీ ఆర్ పెద్ద ఆల్బమ్ ఇస్ నాట్ దట్ ఇంటెన్షన్, ఇట్స్ అ మాస్ మసాలా ఎంటర్టైనర్. సో దానికి ప్రకారంగా ఆయన మ్యూజిక్ అందించాడు. అండ్ యా, దేర్ గ్రేట్ సాంగ్స్ ఫర్ షూర్, బట్ దట్ ఈస్ నాట్ మై రెహమాన్. గ్రేట్ సార్. ఇప్పుడు ఆడియన్గా మీరు ఎలా షేర్ చేస్తున్నారో, మేము కూడా కొంచెం ఆ లో ఫేజ్లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ ఇలా పెట్టుకొని సునీత మేడంతో ఒక సాంగ్ పెట్టుకుంటాం, వెంటనే మమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు మేడం ఆ వోకల్స్తో. అలా మీ లైఫ్లో అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? అమ్మదా? వెన్ యూఆర్ జస్ట్ ఇన్ లో ఫేజ్లో ఉన్నప్పుడు ఆ సాంగ్ డెఫినెట్లీ విన్నాను ఒకసారి అని అన్నట్టు. లో ఫేజ్లో యూజువల్లీ అమ్మ పాటలు అంటే నాకు ఎలా ఉంటుందంటే, నాకు ప్రతిసారి అన్ఫార్చునేట్లీ అదొక ఫిల్మ్ సాంగ్లో చూడండి, నేను అది అమ్మ పాటలో చూస్తూ ఉంటాను. సో కానీ హెడ్ ఫోన్స్లో నేను తెగ ఎంజాయ్ చేస్తున్న అమ్మ పాట అంటే ఒకటి అవును నిజం, అది అంటే మణి శర్మ గారి పీక్ అది అనుకోండి. కానీ అవును నిజం, ఇంకోటి ఏం సందేహం లేదు. ఈ రెండైతే నేను తెగ విన్నా హెడ్ ఫోన్స్. మీరు ఏదైతే ఆ వైబ్ అంటున్నారు అలా రిలాక్స్ అయిపోయి, నేను ఎప్పుడైతే వెకేషన్కి వెళ్తానో ఒక ఏమన్నా కొండల లాంటి సెటప్, బీచ్ లాంటి సెటప్ ఉంటే ఏం సందేహం లేదు ఫస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లో ఒకటి. సార్ యాక్టర్గా ఆడియన్స్ మైండ్ సెట్ని ఏమైనా డికోడ్ చేయగలుగుతున్నారు సార్? ఎవరు చేయగలరండి? ఆ పవర్ ఎవరికి? ఎవరికి అవ్వట్లేదు. బట్ అదేమైనా చిన్నదన్న సీక్రెట్స్ ఏమైనా తెలుసుకోగలరు? ఇలా చేయగలిగితే సినిమాని మనం కొంచెం ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళాలి. వన్ థింగ్ అండి, ఇప్పుడు గత 2 ఏళ్ళుగా మనం అన్నిటికంటే ఎక్కువ వినే పదం కాంటెంట్. ఎవ్రీ వన్ వాంట్స్ టు రన్ బిహైండ్ కాంటెంట్ ఉండాలి మూవీలో, కాంటెంట్ ఉండాలి మూవీలో అనేది. అండ్ దట్స్ గుడ్. పీపుల్ వాంట్ అ బెటర్ స్టోరీ, దెన్ స్టార్ పవర్, దెన్ యాక్టర్స్ పవర్, దెన్ ప్యాడింగ్. ఒక మంచి స్టోరీ ఉంటే ఆ మంచి స్టోరీని మార్కెటింగ్ చేయడం కూడా ఇంకో కష్టం అయిపోయింది. ఇప్పుడు కోట్, బల్గల్ లాంటి మూవీలు ఆర్ గ్రేట్ కాంటెంట్ ఓరియంటెడ్, కానీ అలాగే దెర్ మైట్ బి 5 అదర్ మూవీస్ ఆల్సో. కానీ ఆ 5 అదర్ మూవీస్కి ఇలాంటి రీచ్ రాలేదు, బ్యాకింగ్ అప్ కానీ అలాంటి బ్యాకింగ్ కానీ అలాంటి ప్రొడక్షన్ కానీ. సో ఎస్, కాంటెంట్ డ్రివెన్ మూవీస్ వస్తున్నాయి, కానీ కాంటెంట్ డ్రివెన్ మూవీస్ రీచ్ అవ్వట్లేదు. సో అలాంటి టైంలో ఎలా నావిగేట్ చేస్తాం దీన్ని? అలాంటి మంచి బ్యాకింగ్ ఉంటే ఖచ్చితంగా కాంటెంట్ బయటకు వస్తుంది. సో ఒకవేళ ఆడియన్స్కి ఏం నచ్చుతుంది ఈ మధ్య అంటే, ఆడియన్స్ ఐ ఫీల్ లైక్ జస్ట్ వాంట్ గుడ్ కాంటెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ జానరా. మంచి కామెడీ స్క్రిప్ట్ వచ్చి అందులో కాంటెంట్ స్టోరీ బాగుంటే, ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ ఉంది, లిటిల్ ఆర్ట్స్ అడ్వాంటేజ్ కూడా లిటిల్ ఆర్ట్స్ కాంటెంట్ అంటే ఏం చెప్తారండి?
ఇప్పుడు మౌలి పర్ఫార్మెన్స్ వాజ్ టూ గుడ్, ఎస్ కానీ ఆ సినిమాలో కాంటెంట్ అంటే ఏముంది అందులో? సేమ్ విత్ లైక్ జస్ట్ యూత్ వైబ్ లాగా అలా వెళ్ళిపోయింది అదే సినిమా కదా. అంతే. సో అది వర్కౌట్ అవుతుందని ఎవడు ఊహించలేడు. కోట్ లాంటి మంచి కాంటెంట్ ఫిలిం వర్కౌట్ అవుతుందా లేదా, కానీ నాని గారి బ్యాకింగ్ ఉంది, పుష్ అయింది, జనానికి నచ్చింది. సో ఈ డీకోడింగ్ నాకు తెలియదండి, హౌ టు డీకోడ్ వాట్ ప్రాజెక్ట్ గోస్ ఫ్రంట్, వాట్ ప్రాజెక్ట్ నీడ్స్ వాట్ బ్యాకింగ్. కానీ ఒకటైతే ఇంపార్టెంట్, ఒక మంచి బ్యాకింగ్ ఉంటే రీచ్ వస్తుంది, రీచ్ ఉంటే ఆడియన్స్ చూస్తారు, అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు అది బాగుందా బాగాలేదా అనేది. సో ఆ బ్యాకింగ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. గ్రేట్ సార్. ఎవ్రీ డెసిషన్ మీ ఓన్ చాయిస్ సార్. అంటే ఫిల్మోగ్రఫీ ఎలా ఉండాలనేది లీడ్ యాక్టర్గా మంచి మంచి బ్యాక్ అంటే కొంచెం స్పేస్ తీసుకొని మంచి ఫిల్మ్స్తోనే మా ముందుకు వస్తున్నారు. దెన్ వాట్ అబౌట్ మంచి సపోర్టింగ్ యాక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ బిగ్ ఫిల్మ్స్, అలాంటి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి సార్? అంటే మీ డూయింగ్ క్యారెక్టర్ రోల్ ఇన్ బిగ్ Yes, ఫిల్మ్స్ big films. 100% ఐ వుడ్ బి అప్ ఫర్ ఇట్. ఇప్పుడు ఒక ఏదైనా నాకు కూడా పుష్ కదండి. ఇప్పుడు ఒకవేళ నేను విజయ్ దేవరకొండ గారి మూవీలో ఒక చిన్న రోల్ చేశాను అనుకోండి, మేబీ నా లీడ్ రోల్ కంటే అదే ఎక్కువ ఇచ్చింది, ఎక్కువ రికగ్నైజ్ చేయొచ్చాము. సో అది కూడా ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి 100%. ఇప్పుడు ఏ రోలు నేను లీడ్ హీరోగా చేశాను కాబట్టి ఇంకోళ్ళ కింద పైన చేయకూడదు అని ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే నేనే చెప్తాను అనుకోండి, వచ్చినప్పుడు చూడాలి. కానీ ఐ వుడ్ బీ అప్ ఫర్ ఇట్ అండి. ఇప్పుడు యూనిఫై ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మౌలితో ఒక స్క్రిప్ట్ వచ్చింది అనుకోండి, నాకు నేను మౌలిక కలిసి ఒక స్క్రిప్ట్ చేస్తాను, అది స్క్రిప్ట్ బాగుంటే ఖచ్చితంగా చేస్తాను 100%. అందులో నేను లీడ్ యాక్టర్లాగానే ఉండాలి లేదు అనే ఉండదు. సో క్యాల్కులేషన్ అంతా మీరు స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెడితే దెన్ ఐ ఫీల్ లైక్ ఆల్ ది అదర్ థింగ్స్ విల్ రన్ స్మూత్లీ. ఆడియన్స్కి మాకు అర్థమైపోవచ్చు, సినిమా ముందు ట్రైలర్ చూస్తుంటే దీనికి వెళ్ళాలి అవుతా, ఒక పర్సన్ని యాక్టర్గా చూస్తున్నప్పుడు ఇతను యాక్టర్గా ఎంతవరకు రన్ చేయగలడు, ఎంతవరకు వాళ్ళని ఇంప్రెస్ చేయగలడు, ఇలా కొన్ని మాకు అర్థమైపోతుంటాయి. దవే మీరు మాట్లాడుతున్న ప్రతిసారి ఆడియన్స్కి అర్థమైపోతుంది. కొంచెం టైం పట్టచ్చేమో, బట్ ఈయనున్న ప్రాక్టికల్ వాటికి ఆ రియాలిటీ చెక్కి డెఫినెట్లీ గట్టి కొడతారు అందరూ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక యాక్టర్గా లీడ్ యాక్టర్గా ఉంటూ అంత రియాలిటీ చెక్లో ఉంటూ మన సరౌండింగ్స్ మనం అర్థం చేసుకుంటూ ఎలా ఉంటేనే ఆడియన్స్ దగ్గరికి వెళ్తాం అనేది మీకు చాలా క్లారిటీ ఉంది. ఐ హోప్ కొంచెం లేట్ అయినా కూడా బట్ బిగ్ సక్సెస్ మీకు తొందరలో రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ గ్రేట్ సక్సెస్ సార్. బట్ ఫైనల్లీ June 12th ఇంత మంచి హాట్ సమ్మర్లోని కూల్ బ్రీజీగా కోనసీమ అందాలను చూపిస్తూ ఆ భావమార్దలు అల్లర్లు చూపిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో ఆడియన్స్కి ఫైనల్లీ కొత్త మలుపుతోని హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్, లేకపోతే ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది. సో సర్కార్ నౌకరీలో ఒకవేళ నన్ను ఆ ఇంటెన్సిటీ రోల్లో చూసిన వాళ్ళు ఈసారి ఒక కంప్లీట్ లైట్ బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో నన్ను ఒక ఫ్రెష్ రోల్లో చూడబోతున్నారు. సో 12th June ప్లీజ్ కమ్. అండ్ వచ్చిన తర్వాత ఆ 2 గంటలు మీరు హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు ఇంటికి. దట్ ఈస్ మై గ్యారంటీ ఫర్ యూ. ఆ సింప్లిసిటీ కోసం రండి, ఆ విలేజ్ ఎన్వైర్న్మెంట్ కోసం రండి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే కొత్త వాళ్ళకి పెద్ద స్టార్స్ కూడా రీచ్ ఉండకపోవచ్చు, కానీ ది ఓన్లీ వే వీ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఒకవేళ మీకు కూడా నమ్మకం కలిగితే దట్ మేము యాక్ట్ చేయగలం అంటే ఆ రీచ్ పెంచేది కూడా ఆ పవర్ ఆడియన్స్ దగ్గరే ఉంటుంది. సో అన్నిటికంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి థియేటర్కి రండి. థ్యాంక్ యూ సార్. విషింగ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా June 12th థియేటర్స్లోనే కొత్త మలుపు సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.